దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం. నమస్తే, దేవరాగానికి స్వాగతం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ భగవానుడు అవతరించిన ఈ పర్వదినాన శ్రీ 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 త్రిదండి చిన్నచీయర స్వామి అనుగ్రహ భాషణం TV9 ప్రేక్షకులకు ప్రత్యేకం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ జయంతి శుభ సందర్భంగా భగవద్బంధువులందరికీ అనేక మంగళాశాసనాలు. అవి 2 రోజులు మనం చేసుకుంటున్నాం. ఈసారి ఈవేళ అంటే 26వ తారీఖు నాడు, 27వ తారీఖు నాడు కూడా మనం చేసుకుంటున్నాం. సాధారణంగా లౌకికమైనటువంటి ఉత్సవాలనే మాటిమాటికి చేసుకుంటూ ఉంటారు కదా. అలాంటిది దైవ సంబంధమైనటువంటి విశేషమైన ఉత్సవాలని 2 రోజులు చేసుకోవడం ఆనందదాయకమైన విషయం కదా. ఈరోజు స్మార్త శ్రీకృష్ణ జయంతి అని అంటారు. రేపు శ్రీ వైష్ణవ శ్రీ జయంతి అని అంటారు. శ్రీకృష్ణుడి యొక్క అవతారాన్ని స్మరిస్తూ చెప్పే ఒక దివ్యమైనటువంటి ఒక శ్లోకం. సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం అని శ్రీకృష్ణుణ్ణి జగద్గురువుగా లోకమంతా కీర్తిస్తుంది. ఎప్పుడు అవతరించాడు ఆ మహనీయుడు? సింహమాసే, సూర్యుడు సింహరాశిలో ఉంటూ ఉండగా, అసితే పక్షే, కృష్ణపక్షము నడుస్తూ ఉండేటప్పుడు, శ్రావణ మాసంలో, ఒక్కొక్కసారి అది శ్రావణంలో రావచ్చు, ఒక్కొక్కసారి భాద్రపదంలో రావచ్చు. అందుకోసం మాసపు పేరుని ఆ శ్లోకంలో చెప్పలా. సాధారణంగా సూర్యుడు సింహరాశిలో ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ సూర్యుడు సింహరాశిలో ప్రవేశించేది ఒక్కొక్కసారి కాలాన్ని బట్టి శ్రావణంలో రావచ్చు, ఒక్కొక్కసారి అది కొంచెం ముందుకు సాగి భాద్రపదానికి కూడా వెళుతూ ఉండొచ్చు. ఈసారి మనకి శ్రావణ మాసంలోనే వచ్చింది. రోహిణ్యాం అష్టమి తిథౌ, రోహిణి నక్షత్రం కావాలి, అష్టమి తిథి కావాలి. ఇవి ఉంటే ఆ రోజున చరమార్థ ప్రదాత, చరమ శ్లోకాన్ని మనందరికీ ప్రసాదించినటువంటి మహనీయుడైన స్వామి
శ్రీకృష్ణుడై జగద్గురువుగా ఈ లోకంలో అవతరించాడు అని మనకి చెప్తారు. శ్రీకృష్ణుడు అవతరించినటువంటి ఆ కాలంలో అంటే ద్వాపర యుగంలో శుద్ధమైనటువంటి అష్టమి, శుద్ధమైనటువంటి రోహిణి రెండూ కూడా వచ్చి ఉంటాయి. ఒక్కొక్కసారి అట్లా వస్తాయి. ఈసారి 26వ తారీఖు నాడంటే ఈవేళ ఉదయం సప్తమి తిథి ఉంది, సుమారు 8:27 దాకా. తర్వాత అష్టమి వచ్చింది. అంచేత అష్టమి తిథి విద్ధతోటి చేరి ఉంది, విద్ధ కలిగి ఉంది, దుష్టమై ఉన్నది. అంచేత ఆవేళ మనవాళ్ళు ఉత్సవం చేయరు. అలానే కృత్తికా నక్షత్రం రాత్రి 9:11 దాకా ఉంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం వచ్చింది. రాత్రి రోహిణి ఉన్నమాట వాస్తవం, కానీ అది రాత్రి 9 దాకా 9 చిల్లర దాకా కృత్తిక ఉండడం చేత రోహిణి నక్షత్రం కూడా విద్ధ అనేటటువంటి దుష్టమై ఉండడం చేత తిథి దుష్టమైంది, నక్షత్రం దుష్టమైంది. కనుక ఈ రోజును వదిలిపెట్టి శుద్ధమైనటువంటి తిథిని, శుద్ధమైన నక్షత్రాన్ని తీసుకోవాలి అని మన వాళ్ళు 27వ తారీఖు నాడంటే రేపటి దినాన కృష్ణ అవతార మహోత్సవాన్ని శ్రీ జయంతి అని అంటారన్నమాట. ఆ ఉత్సవాన్ని జరుపుకుంటారు. కృష్ణుడు అవతరించినటువంటి ఆ రోజుల్లో తిథి, నక్షత్రం రెండు కూడా శుద్ధంగా చక్కగా కలిసి వచ్చాయి. ఈసారి కొంచెం ముందు కొద్దిగా వెనక అయ్యాయి. అయితే ఇలా ముందు వెనకలైనప్పుడు ఏది చివరి దాకా సాగుతుందో దాన్ని ప్రధానం చేసుకుంటారు. అష్టమి చివరి దాకా సాగితే ఆ రోజు చేస్తారు. లేదా అష్టమి ముందైపోయి రోహిణి నక్షత్రం చివరి దాకా సాగితే రోహిణి నక్షత్రం ఎప్పటిదాకా సాగిందో అప్పుడే శ్రీ జయంతి మహోత్సవాన్ని చేస్తుంటారు శిష్టులైనటువంటి మహనీయులు. సరే, కొందరు ఈవేళ చేస్తున్నారు, ఎందరో రేపు చేస్తున్నారు. ఏమైనప్పటికీ 2 రోజుల ఉత్సవాన్ని చేసుకునేటువంటి అదృష్టాన్ని మనకి ప్రసాదిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ ఏడాది మనం 2 రోజుల ఉత్సవాన్ని చేసుకుందాం. ఎందుకని? చరమార్థ ప్రదాతారం. చరమ అర్థము అంటే మనకి ప్రయోజనం, ఏది మనం చేయాల్సినటువంటిది అనేది మనకి తెలియాలి. మనుష్యులంగా మనం అందరం పుట్టాం. ఈ జీవుడు ఈ ప్రపంచంలో రకరకాల శరీరాలని ధరిస్తూ వదులుతూ తిరుగుతూ ఉంటాడు. గతంలో చేసుకున్నటువంటి కర్మని తొలగించుకోవడం కోసమని ఆయన ఈ యాత్ర సాగిస్తూ ఉంటాడు. అయితే ఇలాగా ఏ పని చేస్తే తన మీద ఉండేటటువంటి కర్మభారం అంతా తొలగిపోయి తను తేలికయ్యి మళ్ళీ తిరిగి ఈ చక్రంలో తిరగనవసరం లేని స్థితికి చేరతాడో అలాంటి పని చేయడం అనేది ఈ జన్మ లభించడంలో పరమ ప్రయోజనం. ఇది లభించడం చేయాల్సిన పని. అది కేవలం దీన్ని పోషించుకోవడం కోసం మాత్రమే బతకాల్సిన అవసరం కాదన్నమాట. అదే ప్రధాన ప్రయోజనం కాదు. మరి ఈ జన్మలోకి రావడంలో ప్రధానంగా మనం సాధించాల్సిన ప్రయోజనం ఏది చివరి ప్రయోజనం మనం ఇక్కడ సాధించాల్సిన వాటిల్లో అది ఏమిటో మనకి తెలియచెప్పడం కోసమనే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చి అప్పుడప్పుడు అనేక రకాలుగా అవతరిస్తూ ఉంటాడు. ఎన్నో అవతారాలు ఉన్నాయి ఆయనవి, ఇన్ని అని లెక్కలేదు, బహూని అని ఆయనే చెప్పుకున్నాడు. మరి బహూని అంటే అసలు లెక్క లేకుండా ఎలా ఉంటాయి అంటే లెక్క ఉంటుంది, కానీ లెక్క పెట్టే అంత తెలివి మనకు ఉండాలి కదా. అందుకోసమనే భగవంతుడు అర్జునుడికి భగవద్గీతలో చెబుతూ బహూని మే వ్యతీతాని జన్మాని తవచ, నీకు నాకు ఎన్ని జన్మలు గడిచాయో గడుస్తున్నాయో చెప్పడం కష్టమయా,
చాలా అనేసి ఊరుకున్నాడు ఆయన. ఇలా ఎత్తే జన్మలు ఎన్నున్నా మనకి చాలా దగ్గరగా మనవాడిగా మానవుడిగా అవతరించినటువంటివి 2 అవతారాలు. అందులో ఒకటి కృష్ణావతారం, రెండవది రామావతారం. ఇంకా ఉన్నాయి, వామనావతారం లాంటివి ఉన్నాయి. కానీ అదేమిటో అంతా మాయమాయగా అనిపిస్తుంది కదా. ఇంతవాడై పుట్టడం, పుట్టగానే ఇంతవాడవ్వడం, యాచన చేయడం, ఎంతో అయి లోకాలంతా కొలవడం, ఇదంతా మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కృష్ణావతారంలో అంత ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి స్థితి ఉండదు. మనతోటి దగ్గరగా మనవాడిగా, అన్నగా, తమ్ముడిగా, నాన్నగా, తనయుడుగా, సఖుడుగా ఎన్నెన్ని రకరకాలుగా మనకు కావాలో అన్ని రకాలుగాను అయి ఆనందింపచేసే, తరింపచేసే ఒక అద్భుతమైనటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. రామావతారం కూడా అంతే. ఆయనతోటి మనకి అతి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినట్లుగా మనం అందరం భావిస్తాం. రాముడన్నా, లక్ష్మణుడన్నా, హనుమంతుడన్నా, సీతమ్మన్నా మనకి అతి ఆత్మీయమైనటువంటి సంబంధం కలిగిన వ్యక్తులుగా భావిస్తారు. శ్రీకృష్ణుడు కూడా మావాడు కృష్ణుడు అని అవసరమైతే ఓ మొట్టికాయ మొట్టడానికి కూడా అనుకూలంగా కనిపించేవాడిగా మనం భావిస్తాం శ్రీకృష్ణుణ్ణి. రాముణ్ణి, కృష్ణుణ్ణి మనకి కనిపించే అవతారాల్లో, మనకి వినిపించే అవతారాల్లో అతి దగ్గరగా మనకి సన్నిహితులుగా భావిస్తాం. తేడా ఉంది అందులో. రాముడు మధ్యాహ్నం అవతరించాడు, కృష్ణుడు అర్ధరాత్రి అవతరించాడు. అవతరించాడో పుట్టాడో, నిజానికైతే వాళ్ళు పుట్టారు అని అంటారు మహానుభావులైనటువంటి మన పెద్దలందరూ కూడా. ఎందుకనంటే తన పరత్వానంతా తీసి పక్కన పెట్టి తాను కూడా మానవత్వాన్ని సొంతం చేసుకొని మనతో సమానంగా తాను కూడా అవ్వాలని, మనవాడిగా ఉండాలని, అలా ఉంటే మనం అభిమానిస్తామని, అభిమానిస్తే ఆయన చెప్పిన మాటని మనం ఆదరిస్తామని, మన కోసమని ఆయన తన పరత్వాన్ని పక్కన పెట్టి సౌలభ్యాన్ని తన మీద ఆపాదించుకుని మన కోసం వచ్చి మనతో మనలా మన మధ్య తిరిగినటువంటి స్వరూపం శ్రీరామ స్వరూపం, శ్రీకృష్ణ స్వరూపం. కనుక భగవంతుడు మనిషిగా అనిపించుకోవాలనే భావంతో తను పుట్టాడు. వారం వళర్ందవారం అంటారు ఆళ్వార్లు. అలా అని అమ్మో అంతవాడు ఇంతవాడే పుట్టాడా, అవసరం లేనివాడు పుట్టాడా, కర్మ లేనివాడు పుట్టాడా, పుట్టే బాధలు పడనవసరం లేనివాడు ఆ బాధలన్నీ పడుతున్నట్టుగా పుట్టాడా, అయ్యయ్యో ఎందుకయ్యా నువ్వు ఇంత బాధపడతావు, మా కోసం ఇంత కష్టపడతావు అంటూ తలుచుకుని 6 నెలల పాటు వారు మోహపడతారు. మహానుభావులు ఆయన యొక్క స్వరూపాన్ని తలుచుకుని. అంచేత ఆయన మన కోసం నిజంగా పుట్టాడు. ఆయన మనిషిగానే ఉందామని పుట్టాడు, రాముడిగా మనిషి అయ్యాడు కనుక మధ్యాహ్నం పుట్టాడు. మానవత్వంలోని దివ్యత్వాన్ని చూపించాడు కృష్ణుడిగా కనుక అర్ధరాత్రి పుట్టాడు. ఎందుకని? పగటిపూట మనకంతా స్పష్టం, కానీ రాత్రిపూట మనకేం కనిపించవు. ఈ జన్మలో పుట్టినటువంటి మనకి నిజానికి మనం ఎవరమో, మనతోటి ఎవడున్నాడో, మన చుట్టూ ఉండే ఈ ప్రపంచం అంతా ఏమిటో ఇదేమీ కనిపించదు. ఇది మనకి తెలియదు. చీకట్లో మనం ఉన్నాం. అజ్ఞానం అనే అంధకారంలో మనం రగ్గుతూ ఉంటే ఈ అజ్ఞానపుట అంధకారంలో దీపం వెలిగించడానికా అన్నట్టుగా ఆయన చీకటి గదిలో దీపంలాగా అర్ధరాత్రి పూట జైలులో పుట్టాడు, కారాగారంలో పుట్టాడు. ఆయన కారాగారంలో పుట్టడం ఎందుకు అంటే మనకి దాపురించినటువంటి ఈ కారాగారాన్ని పటాపంచలు చేయడం కోసం. అది ఆయన పుట్టగానే చేశాడు. ఆయన పుట్టగానే
తన తల్లి తన తండ్రి ఆయన దేవకి వసుదేవులకు ఉండేటటువంటి సంకెళ్ళని ఆయన తెగ కొట్టాడు. ఆయన ఏది తలుచుకుంటే అదే అవుతాడు మనిషి అని చెప్పింది వేదం. దానికి ఒక నియమాన్ని పెట్టారు. తత్క్రతు నీతి అని పేరు. తత్క్రతు న్యాయము అని అంటారు దాన్ని. ఏది తలుచుకుంటే అదే అవుతాడు. ఏది తలుచుకుంటూ చివరి క్షణంలో దేహాన్ని వదిలితే మరుసటి జన్మలో అలా అవుతాడు. లేడిని తలుచుకుంటూ ఆయన దేహాన్ని వదిలిపెట్టాడు, మరుసటి జన్మలో లేడై పుట్టాల్సి వచ్చింది అని జడభరతుడి గురించి మనకి వ్యాసుడు చెప్పాడు. ఇలాంటివి ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. కానీ కృష్ణుడు పుట్టిన తర్వాత ఆ తత్క్రతు నీతి పాపం సిగ్గుపడి మనుషుల మధ్య బతకలేక అడవుల పాలైపోయింది. అరణ్యాల్లో తిరుగుతోంది, వేదారణ్యాల్లో తిరుగుతోంది. ఎందుకని అంటే జైల్లో పుట్టిన వాడిని తలుచుకుంటే మనకు కూడా జైలు రావాలి కదా. కాదు, మనకు వచ్చినటువంటి జైలుని అది విడిపిస్తోంది. కృష్ణుడి యొక్క జన్మని తలుచుకుంటే మన జన్మ పోతోంది. కృష్ణుడు తన తల్లిదండ్రుల యొక్క బంధాలను తొలగించినట్టుగా మన బంధాలను కూడా ఆయన పటాపంచలు చేస్తాడు. అంచేత తత్క్రతు నీతికి పాపం గతి లేకుండా పోయింది. అయ్యో ఇక్కడ ప్రవర్తించలేకపోతున్నానే అనే సిగ్గుతోటి అరణ్యాల పాలైపోయింది, వేదారణ్యాల పాలైపోయింది అని అంటారు తమాషగా. అంటే ఆయన మనకి కలిగినటువంటి కర్మ బంధాన్ని తొలగించడానికి, మనకు వచ్చినటువంటి సంసారం అనేటటువంటి కారాగారంలోంచి మనని విముక్తులని చేయడానికి ఈ లోకంలో తను కూడా జైలులో మానవుడై పుట్టాడు. అర్ధరాత్రి పుట్టాడు. మన రాత్రిలో జ్యోతిని ఆవిష్కరింప చేయటానికి ఏం చేసి చరమార్థ ప్రదాతారం, పొందాల్సిన ప్రయోజనాల్లో చరమ ప్రయోజనం, చివరి ప్రయోజనం, ఇంతకంటే మించి మరొక ప్రయోజనము లేదు అనుకునేదేదో అలాంటి దాన్ని మనకి ఇవ్వడం కోసం వచ్చాడు ఆయన. ఏమిటది? శరణాగతి. మనం చేయగలిగిన పని ఏమిటి? శరణాగతి. నీవే తప్ప నితఃపరం బెరుగా అని ఆయనని ఆశ్రయించి నువ్వు మమ్మల్ని కడతీర్చవాయా. మనందరికీ ఇప్పుడు లోపల ఉన్నాడు ఆయన. అహమాత్మ గుడాకేశ అని చెప్పుకున్నాడు ఆయన. మన లోపలుండి మనని వదలకుండా మనని తిప్పుతూ మన కర్మబంధాలు తొలగడం కోసమని చేయాల్సినటువంటి పరికరాలుగా, ఉపకరణాలుగా మనకి ఎన్నో ఇంద్రియాలు, మనస్సుని ఇచ్చాడు ఆయన. ఈ ఉపకరణాలతోటి మనం అనుభవించడానికి భోగ స్థానాలను ఇచ్చాడు ఆయన. ఈ ప్రపంచానంతటినీ కూడా రకరకాలైనటువంటి అనుభవాలు కలిగించడానికి, ఇందులో మనం పొందడానికి భోగ్య వస్తువులని ఎన్నింటినో ఇచ్చాడు. భోగోపకరణ, భోగ స్థానములని ఎన్నింటినో మనకిచ్చి వీటిని నువ్వు అనుభవిస్తూ, శరీరంతో అనుభవించడం సహజం కనుక అనుభవించడానికి తగినట్టుగా నీకు ఈ వస్తువులు ఇస్తున్నాను, వీటిని నువ్వు అనుభవించు. కానీ నేను ఇచ్చానని జ్ఞాపకం పెట్టుకో. ఇవే శాశ్వతము అని అనుకోకు. ఇవి అనుభవించడం దేహానికి అవసరం కనుక అనుభవించు. అలా అనుభవించేటప్పుడు దాన్ని నేను ఇస్తున్నానని గుర్తిస్తే అది యజ్ఞం అవుతుంది. యజ్ఞం ఆచరిస్తే నీకు కర్మబంధం తొలగుతుంది. తొలగితే నిత్యమైనటువంటి ఆనంద స్థానం లభిస్తుంది. ఈ జన్మకి ప్రధాన ప్రయోజనం మరొక జన్మ రాకుండా చేసుకోవడం, జన్మ పరంపరని తొలగించుకోవడం. అది నువ్వు చేయాల్సిన పని కాదు, అది నేను చేయాల్సిన పని కనుక నాకు నీ బాధ్యతని అప్పగించు. ఇది విన్నటువంటి అర్జునుడు ఆ వేళ యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు చెప్పినట్లే ఆయన మీద బాధ్యతని పెట్టి తను ఆయన ఆదేశించినట్లుగా యుద్ధాన్ని చేశాడు, విజయాన్ని పొందాడు.
ఈ జీవితంలోకి వచ్చిన మనకి ఏవి విధి విహితాలో ఆ పనులన్నీ మనం చేస్తూ, మన ఉద్యోగము, మన వ్యాపారము, మన ఇతర క్రియాకలాపాలు ఇవి చేస్తూ వీటన్నిటినీ మనకి అందించి ఇవి అనుభవించేట్టు మన వెనక ఉండి నడిపిస్తూ మనకందరికీ రక్షకుడుగా ఉండేటటువంటి ఆ స్వామిని మనం శరణాగతి చేస్తే, నీవే రక్షకుడవయా, నడిపించు నీవే ఈ నావని అని ఆయన మీద బాధ్యతని పెడితే, అహం సముద్ధర్త భవామి, ఇందులోంచి నేనే నిన్ను జాగ్రత్తగా పైకెత్తుతానని అన్నావు కనుక నీకు ఈ బాధ్యతను అప్పగిస్తున్నాను. మామేకం శరణం వ్రజ అని ఆయన ఆదేశించినట్లుగా నేను నిన్నే సర్వము అని భావించి శరణాగతి చేస్తున్నా అని శరణాగతులుగా వీరిని తీర్చిదిద్దడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. చిన్నప్పటి నుంచి సుమారు 90 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పాపం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఎవడైనా దొరికితే వాడికి చెబుదాము అని. చివరికి అర్జునుడిని ఒకడిని సాకుగా పెట్టుకుని, ఒక వ్యాజంగా చేసుకుని, ఒక వంక అంతే. కానీ దానికి అర్జునుడికి అదేదో చెప్పి ఆయనకి యుద్ధం చేయించడానికి ఇవన్నీ అవసరం లేదు. ఆయన నేను చేయనన్నా ఇదంతా నేనే చేసి పెట్టానులే అని చూపించుకున్నాడు కూడా, అని చెప్పాడు కూడా. ఆయన చేత అర్జునుడికి చెప్పడం ప్రధానం కాదు, మనకందరికీ చెప్పడం ప్రధానం. మనందరినీ అట్లా తయారు చేయడం ప్రధానం, మనందరినీ రక్షించడం ప్రధానంగా అవతరించినటువంటి ఒక అద్భుతమైన అవతారం శ్రీకృష్ణ అవతారం. ఆనంద కందము, మనందరినీ ఆనంద స్థానానికి, ఆనందమే మనలో నిండి ఉండేటి ఆనందమయులముగా మనని తీర్చిదిద్దడానికి అవతరించినటువంటి ఒక అతి సుందర అవతారం శ్రీకృష్ణ అవతారం. సంప్రదాయాలతోటి తేడా లేకుండా ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనే సిద్ధాంతాలు ఏవైనప్పటికీ కూడా అందరి హృదయాలని దోచుకోగలిగినటువంటి అతి సుందరమూర్తి శ్రీకృష్ణుడు అవతరించాడు. మన కోసం అతి అద్భుతమైనటువంటి లీలల్ని చేశాడు. బాలుడిగా అద్భుతమైనటువంటి కార్యాలు నెరవేర్చాడు. పెరిగిన తర్వాత ఈ లోకానికి ఒక ఆదర్శాన్ని చాటాడు. ఎప్పుడు మరువడానికి వీలు కానటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని అందించిన జగద్గురువు అయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన మనకిచ్చినటువంటి అతి ఉత్తమ సంపద అది కనుకనే సంపదలకి ఇది పుట్టిన దినము. శ్రీ జయంతి, శ్రీ అంటే సంపద, ఆ సంపదలని పుట్టించే రోజుదని ఈ ఉత్సవాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీ జయంతి అని గౌరవించారు మహానుభావులైన మన పెద్దలంతా. ఈవేళ ఆ శ్రీ జయంతి, రేపు మనం దాన్ని చక్కగా ఆచరించుకుంటాం. రండి అందరం కలిసి ఆచరిద్దాం. స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేట్లుగా శరణాగతులం అవుదాం. ఆయనని ఆశ్రయిద్దాం. ఆయనకు అనుగ్రహం మనందరి మీద ఎప్పుడూ ఉండుగాక అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.